శ్రీగురుభ్యో హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 134వ భాగం చెప్పుకుంటున్నాం. ఈ 134వ అధ్యాయంలో పాండురాజు యొక్క మరణాన్ని గురించి మనం గత పాఠంలో విన్నాం. నేడు తండ్రి మరణానికి పంచపాండవులు 5 కూడా శోకించుట, అలాగే కుంతిమాద్రులు ఇద్దరు కూడా వాళ్ళ నిర్ణయాలు సహగమన విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి విషయం నేటి ప్రవచనంలో ముఖ్యాంశంగా తెలుసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుని బయలుదేరతాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్న ఈ 134వ అధ్యాయంలో 50 శ్లోకాల వరకు 51 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. కుంతీదేవి భర్త యొక్క దేహాన్ని చూసి విలపించడం. ఇప్పుడు అదే ప్రదేశానికి వచ్చినటువంటి పాండుపుత్రులు ఎవరైతే, ఈ కుంతీపుత్రులు మాద్రీపుత్రులు ఎవరైతే 5 ఉన్నారో వారు తండ్రి దేహాన్ని చూసి ఒకళ్ళు బాధపడటం అనేటువంటిది జరుగుతున్నది. విలపత్యాభృశం చైవ నిస్సంజ్ఞే పతితే భువి యథా హతే మృగే మృగ్యౌ లుబ్ధైర్వనగతే తథా. వేటగాడు కొట్టినటువంటి బాణానికి మృగం ఏ విధంగా అయితే కింద కుప్పకూలిపోతుందో ఆ విధంగా విలపిత్వాభృశం చైవ నిస్సంజ్ఞే పతితే భువి. సంజ్ఞ లేకుండా అచేతనుడై పడిపోయినటువంటి ఆ పాండురాజును చూసి కుంతీదేవి అలా ఆవిడ కూడా పడిపోయి చాలా బాధపడుతున్నది ఆయన యొక్క మృతదేహం మీద. యథాహతే మృగే అంటే వేటగాడి చేత కొట్టబడినటువంటి మృగంలాగా అలా బాధపడుతుంది. ఇక్కడ యుధిష్ఠిరముఖా సర్వే పాండవా వేదపారగా తే అభ్యాగత్య పితుర్మూలే నిస్సంజ్ఞా పతితా భువి. యుధిష్ఠిరముఖా సర్వే పాండవా అన్నాడు. అంటే యుధిష్ఠిరుని ముందుగా పెట్టుకున్నటువంటి ముఖ అంటే ముందు, యుధిష్ఠిరుని ముందు నడిపించుకుంటాడు. ఎప్పుడు కూడా పాండవుల్లో మొట్టమొదట నడిచేవాడు యుధిష్ఠిరుడే, తర్వాత వాళ్ళు తమ్ముళ్ళు అనుసరిస్తూ ఉంటారు. యుధిష్ఠిరముఖా సర్వే పాండవా వేదపారగా. వేదపారగా అనే పదానికి అర్థం వేదంలో నిష్ణాతులైనటువంటి ఆ అరణ్యంలో ఉండేటువంటి శతశృంగ పర్వతం మీద ఉండేటువంటి ఋషులు మహర్షులు మొదలైనటువంటి పండితులతో పాటుగా ఈ పంచపాండవులు 5 కూడా తే అభ్యాగత్య పితుర్మూలే తండ్రి పడిపోయినటువంటి ఆ పార్థివ దేహం సమీపానికి వచ్చి అభ్యాగత్య నిస్సంజ్ఞా పతితా భువి. వీళ్ళు కూడా ఆయన యొక్క దేహాన్ని చూసేటప్పటికీ నిస్సంజ్ఞా పతితా భువి, చేష్టలు లేకుండా అలా భూమి మీద పడిపోయారు. పాండోహ పాదౌ పరిష్వజ్య పాండురాజు యొక్క పాదాలని ఆలింగనం చేసుకుని, పరిష్వజ్య అంటే ఆలింగనం చేసుకుని పాదాలను ఒక్కసారి పట్టేసుకున్నారు పిల్లలందరూ కలిసి. పాండో పాదౌ పరిష్వజ్య విలపంతి స్మ పాండవా. పాండవా విలపంతి, శోకంలో అలా మునిగిపోయారు. పాండవ రాజు యొక్క తండ్రి యొక్క పాదాల మీద పడిపోయి హా వినష్టాస్మ తాతేతి హా అనాథా భవామహే. హా వినష్టాస్మ తాత ఇది, తాత అనే పదానికి అర్థం నాయన, తండ్రి. హా వినష్ట, వినష్ట అంటే కోల్పోయాం కదా, మన శైవాన్నే కోల్పోయాము కదా అనేటువంటి విధంగా వినష్టాస్మ తాతేతి, తాత అంటే తండ్రిని కోల్పోయాము కదా అనేటువంటి బాధలో హా అనాథ భవామహే, ఇక నుంచి మనం అనాథలైపోయాము. అనాథ భవామహే, మనం అందరం అనాథలమైపోయాము. త్వద్విహీనా మహాప్రాజ్ఞ కథం జీవామ బాలక. త్వత్ విహీన, తండ్రి నువ్వు లేకుండా, మహాప్రాజ్ఞ, ఓ మహాప్రాజ్ఞ అనేది సంబోధన వాచకం. అంటే గొప్ప
తెలివైనటువంటి వాడు, గొప్ప పండితుడు, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడిని మహాప్రాజ్ఞుడు అంటారు. అన్ని విషయాలు తెలిసినటువంటి వాడిని ప్రాజ్ఞుడు అంటారు. హే మహాప్రాజ్ఞ అని పాండురాజుకి సంబోధన వాచకం. ఓ తండ్రి, త్వద్విహీన, నీవు లేకుండా కథం జీవామ బాలకా, పిల్లలమైనటువంటి మేము ఎలా జీవిస్తాం? కథం జీవామ, మేము ఎలా జీవించగలం? మేమందరం బాలకులం, చిన్నవాళ్ళం. లోకనాథస్య పుత్రాస్మో నసనాథా భవామహే, నువ్వేమన్నా లోకనాథుడివి, లోకానికే నాథుడివి నువ్వు. అట్లాంటి నీ పుత్రుడు పుత్రాస్మ నసనాథా భవామహే, నువ్వేమన్నా లోకానికి నాథుడు, కానీ నీ పుత్రుడైనటువంటి మేము ఇప్పుడు సనాథులం కాలేకపోతున్నాం. నసనాథ, సనాథులు కానటువంటి వాళ్ళు అనాథులు అవుతారు. అంటే రక్షకుడు లేనటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనాథులు. రక్షకుడు ఉంటే, తండ్రి గాని సంరక్షణ ఎవరైనా ఉంటే, ఆ సంరక్షణలో ఉన్నటువంటి వాళ్ళు సనాథులు అవుతారు. మాకు రక్షకుడి నువ్వే. మేము ఈ రోజు నుంచి ఏమయ్యామంటే నసనాథ అన్నారు. అక్కడ అనాథ అని చెప్పకుండా పైన అనాథ చెప్పారు. దానికి ఆల్టర్నేటివ్ వర్డ్ పాఠకులకి నేర్పించడం కోసం కవులు కొత్త పదాలు ప్రయోగిస్తుంటారు. ఇక్కడ అనాథ ప్రయోగించాల, నసనాథ అని ప్రయోగించారు. నసనాథ అంటే అనాథ. ఈ రోజు నుంచి మేము నాథులు లేనటువంటి వాళ్ళు అయిపోయాం, దిక్కు లేనటువంటి వాళ్ళు అయిపోయాం. నువ్వేమన్నా లోకానికంతటికి నాథుడివి, మేమేమన్నా దిక్కు లేనటువంటి వాళ్ళు. నువ్వు లోకాన్ని పాలించావు, లోకానికి రక్షకుడు అయ్యావు. లోకనాథస్య పుత్రాస్మో, లోకానికంతటికి నాథుడైనటువంటి నీ పుత్రుల మేము, మాకేమన్నా ఇప్పుడు నసనాథా భవ, మాకిప్పుడు దిక్కెవరు లేకుండా అయిపోయామయ్యా, మా పరిస్థితి ఇక్కడ ఉండిపెట్టావయ్యా అంటూ ధర్మరాజు వినిపిస్తున్నాడు. ఇక్కడ మొట్టమొదటి యుధిష్ఠిరుడు వినిపిస్తున్నాడు. వరుసగా పంచపాండవుల 5 2-3 శ్లోకాలలో తండ్రి గురించి ఎలా విలపించారనేటువంటిది ఇక్కడ ఇస్తున్నారు. ఇవి కొన్ని పుస్తకాల్లో ఉండదు. క్షణైనైవ మహారాజ అహో లోకస్య చిత్రిత, క్షణైనైవ మహారాజ అహో లోకస్య చిత్రిత, ఒక క్షణంలోనే ఒక్కసారిగా చిత్రమంతా ఎంత మారిపోయింది ఈ లోకంలో, విచిత్రం, ఎంత విచిత్రమో కదా. ఇప్పటిదాకా మాతో గడిపినటువంటి వాడు ఈ రోజు నుంచి మాకు దూరమైపోతున్నావు. నాస్మద్విధా రాజపుత్ర అధన్యా సంతి భారత, ఓ భారత, ఓ భరత వంశంలో శ్రేష్ఠుడా, ఓ మహారాజా, అధన్యా సంతివా, ధన్యులు అధన్యులు అంటారు. ధన్యా అంటే ధన్యులైనటువంటి వాళ్ళు, లోకంలో ధన్యాత్ములైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధన్యులు. కానీ మేము ఈ రోజు నుంచి ఏమయ్యాం? అధన్యా సంతి, అధన్యులమైపోయాం. ఎంత అన్లకీ ఫెలోస్ అంటారు, దురదృష్టవంతులం అయిపోయాం. నాస్మద్విధా రాజపుత్రా అధన్యా సంతి భారత, ఈ లోకంలో మాకంటే దురదృష్టవంతులు ఇంకెవరన్నా ఉన్నారా అసలు? అస్మద్విధా రాజపుత్ర, అస్మద్విధ అంటే మాలాంటి దురదృష్టవంతులైనటువంటి రాకుమారులు అసలు ఈ సృష్టిలో ఇంకెవరన్నా ఉన్నారా? మాకు ఎన్ని కష్టాలు వచ్చాయి చిన్నప్పటి నుంచి. నిజంగానే పాండవులకు చిన్నప్పటి నుంచి కష్టాలు. ఎక్కడో పుట్టారు అరణ్యాల్లో. ఎట్లాంటి బ్రహ్మాండమైనటువంటి రాజవంశంలో పుట్టవలసినటువంటి వాళ్ళు ఇప్పటికీ వనవాసాలలో, అరణ్యాలలో 16 ఏళ్ళు 18 ఏళ్ళు అయిపోయినాయి. ఇక్కడ 16 ఏళ్ళు గడిపేశారు. ఎంత సుఖాలు అనుభవించాలి ఈ పాటికి? ఆ అరణ్యాల్లో ఏం సుఖాలు ఉంటాయి? కాబట్టి ఆ సుఖాలు, బాల్యంలో అనుభవించవలసినటువంటి సుఖాలు వదులుకున్నారు. పైగా ఇక్కడ అరణ్యాల్లో జీవించారు. మళ్ళీ జూదం ఓడిపోయి అక్కడ అరణ్యాల్లో జీవించారు. ఎన్ని కష్టాలు పడ్డారు. మధ్యలోనే ఏమన్నా ఏకఛత్రపురంలో మళ్ళీ బ్రాహ్మణులుగా జీవించారు. కాబట్టి ఇవన్నీ కూడా నాస్మద్విధా రాజపుత్ర అధన్యా సంతి భారత, మాలాంటి దురదృష్టవంతులైన కష్టాలు పాలైనటువంటి రాజకుమారులు ఇంకెక్కడ ఉన్నారా ఈ లోకంలో? ఇది ధర్మరాజు మాట. ఇదే సందేహం మళ్ళీ పెద్దవాడైన తర్వాత అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఋషుల్ని అడుగుతాడు. మా ధర్మం కోసం మా అంత కష్టాలు పడ్డ వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా అని అడుగుతారు. అలాగే త్వద్వినాశశ్చ రాజేంద్ర రాజ్య ప్రస్ఖలనాత్తదా పాండవాశ్చ వయం సర్వే ప్రాప్తాస్మ వ్యసనం మహత్. త్వద్వినాశాశ్చ, నీ వినాశనంతో, నీ మరణంతోను, అలాగే రాజ్య ప్రస్ఖలనాత్, ఎప్పుడైతే నీ మరణం సంభవించిందో రాజ్యము కూడా మా చేయి దాటిపోయినట్టే. రాజ్య ప్రస్ఖలనాత్, ఇక రాజ్యానికి వెళ్ళే ఆశే లేదు మాకు. నువ్వే లేనటువంటి, ఆధారమైనటువంటి నువ్వే లేనప్పుడు ఇంకా మమ్మల్ని అక్కడ ఎవరు ఆదరిస్తారు, ఎవరు పిలుస్తారు, ఎవరు చూస్తారు సరిగ్గా? అట్లాంటి
పాండవాశ్చ వయం సర్వే, అట్లాంటి మేమందరం పాండవులమైనటువంటి మేము ప్రాప్తాస్మ వ్యసనం మహత్. వ్యసనం అనే పదానికి అర్థం కష్టము అని అర్థం. మహత్ కష్టం ప్రాప్త, ఎంతో కష్టం వచ్చింది నాయన నీ మరణంతో మాకు. నీ సుఖము లేదు తండ్రి, ఆలనా పాలన లేదు, పక్కన రాజ్య సుఖాలు లేకుండా మాకు ఎంత కష్టం వచ్చిందో ఈ బాల్య వయసులో కదా. కిం కరిష్యామహే రాజన్ కర్తవ్యం చ ప్రసీదత. మహానుభావ పెద్ద ఆయన అలా పడిపోయి ఉన్నావు, కాస్త ఒకసారి మాట్లాడు, మాకేదైనా కర్తవ్యం బోధించు. కిం కరిష్యామహే రాజన్, హే రాజన్ కర్తవ్యం చ ప్రసీదత, ఏం చేయాలో కాస్త ఆజ్ఞాపించు, అనుగ్రహించు, మాకేదైనా కర్తవ్యాన్ని బోధించు నాయన. కిం కరిష్యామి, మేమేం చేయమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు, ఎవరు రక్షిస్తారు, ఎవరు దిక్కు అంటూ ధర్మరాజు విలపిస్తున్నాడు ఈ విధంగా. ఆ తర్వాత భీమసేనుడు వరుసగా వస్తున్నారు, తర్వాత అర్జునుడు. భీమసేన ఉవాచ హిత్వా రాజ్యం చ భోగాంశ్చ శతశృంగ నివాసిన. రాజ్యం వదిలిపెట్టేశాం, భోగాలు వదిలిపెట్టేశాం, అమ్మా నాన్న ఉంటే చాలనుకున్నాం. శతశృంగం అంటే హిమాలయ పర్వత శిఖరాల్లో ఆ మంచు కొండల్లో తాపసుల్లాగా జీవిస్తున్నాం మేము మీకోసం అని చెప్పేసి, మీ ద్వారా. త్వయా లబ్ధాస్మ రాజేంద్ర మహతా తపసా వయం, అంతేకాకుండా ఎంతో తపశక్తి సంపాదించి మహానుభావులైనటువంటి దేవతాత్మల చేత మమ్మల్ని మా యొక్క జన్మకి కారకుడు అయ్యావు. త్వయా లబ్ధా స్మ రాజేంద్ర, త్వయా అంటే నీ చేత మా జన్మ, మా ఉనికి కలిగింది, మా జన్మ కలిగింది. త్వయా లబ్ధా స్మ రాజేంద్ర, ఓ రాజేంద్ర, ఓ పాండురాజ, ఎంతో తపస్సు చేసినటువంటి నీకు మేము ఈ విధంగా జన్మించాము. ఇదిగో రాజ్యం వదిలిపెట్టేసావు, భోగాలు వదిలిపెట్టేసావు, నువ్వు అలాగే జీవించావు, మేము అలాగే జీవించాము. హిత్వామానం వనం గత్వా స్వయమాహృత్య భక్షణం, ఇక మా పరిస్థితి ఏంటి రేపటి నుంచి, ఏమని చెప్పాలి, ఇక నువ్వు వెళ్ళిపోతే దిక్కెవరు. ఇప్పటిదాకా మాకు పైన అంతకుముందు పాఠంలోనే చెప్పాడు, 16 సంవత్సరాలు జాగ్రత్తగా చూసుకున్నాడు తన యొక్క స్వయం శక్తితో అని చెప్పి. పాండురాజు తన యొక్క స్వయం శక్తితో పిల్లల్ని కాపాడుకుంటూ వచ్చాడు, 15 సంరక్షించుకుంటూ వచ్చాడని చెప్పారు. తన యొక్క భుజ పరాక్రమాలను ఆధారంగా చేసుకుని వాళ్ళని జీవింపజేశాడని చెప్పి. ఇప్పుడు పిల్లలు వీళ్ళు ఎక్కడ ఏంటి, భీముడు అడుగుతున్నటువంటి ప్రశ్న. హిత్వా మానం వనంగత్వా, మా అభిమానాన్ని చంపుకుని ఇక నుంచి మా జీవితాంతం ఎక్కడుండాలి, వనంగత్వా, వనానికే వెళ్ళి వనంలోనే శాశ్వతంగా జీవిస్తూ స్వయమా హృత్య భక్షణం, స్వయంగా మేమే సంపాదించుకుని మేమే భోజనం చేస్తూ ఉండాలి. ఎక్కడ, అరణ్యాలు. ఏం తినాలి, శాకమూల ఫలైర్వన్యైర్ భరణం వై త్వయాకృతం, నువ్వు చేసినట్టే మేము, నీ వెనకాలే మేము, అంతే. ఏమిటంటే కందమూలాలు, పళ్ళు, ఆకులు, అలములు ఏవైతే ఉంటాయో, దుంపలు ఏవైతే ఉంటాయో అవే తింటూ ఉంటారు. అవే అవే స్వయమాహృత్య భక్షణం, స్వయంగా అవే సంపాదించుకుని ఇక మా భక్షణం, మా ఆహారం, మా పోషణం మేమే చూసుకుంటాం అంటూ భీమసేనుడు తిండి మీద పడ్డాడు మొదట్లోనే. ఈయన సంభాషణ అంతా తిండి మీద. ఇంకెట్లా తింటాం, ఇన్నాళ్ళు నువ్వు చూసుకున్నావు, ఇక నుంచి మాకు మేమే పోషించుకోవాలి, అది కూడా శాఖమూల ఫలాలే. పుత్రానుత్పాద్య పితరోయం యమిచ్చిత్, ఇక్కడ తప్పుపడింది, యమిచ్చిత్ మహాత్మనం త్రివర్గ ఫలమిచ్చంతం తస్య కాలోయమాగతః. పుత్రానుత్పాద్య పితరః, పిల్లల్ని పెంచి పెద్ద చేసి, పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని పెంచి పెద్ద చేసేటువంటి బాధ్యతంతో తల్లిదండ్రులు తీసుకుంటూ ఉంటారు. మహానుభావుడు అయినటువంటి నీవు మమ్మల్ని కన్నావు. త్రివర్గ ఫలమిచ్చంతస్తస్య కాలోయమాగతః అభుక్త్వైవ ఫలం రాజన్ గంతుం నార్హసి భారత. ఓ భారత, భరత వంశంలో శ్రేష్ఠుడైనటువంటి ఓ మహానుభావ పాండురాజా, ఓ తండ్రి, హే రాజన్, గంతుం నా అర్హసి, మమ్మల్ని ఇలా వదిలిపెట్టి గంతుం వెళ్ళిపోవడానికి, నా అర్హసి తగింది కాదయ్యా, నీకు తగింది కాదు, మమ్మల్ని ఇట్లా విడిచిపెట్టు. మమ్మల్నే కాదు, అభుక్త్వైవ ఫలం రాజన్, ఫలం అనుభవించకుండా, సరి అయినటువంటి ఫలం అనుభవించకుండా నువ్వు వెళ్ళిపోవటం తగినది కాదు. ఏం ఫలము అంటే త్రివర్గ ఫలం, త్రివర్గ ఫలములు ఏవైతే ఉంటాయో ఆ త్రివర్గ ఫలాలని నువ్వు అనుభవించకుండా, అభుక్త్వైవ అనే పదానికి అర్థం భుజించకుండా అని ఒక అర్థం, అనుభవించకుండా, అవి ఆస్వాదించకుండా, వాటి విషయాల్ని పొందకుండా నువ్వు వెళ్ళిపోయావయ్యా చిన్న వయసులోనే. ఏమిటా త్రివర్గాలు అంటే, 3 త్రివర్గములు అనే పదానికి అర్థం 3 ఉంటాయి ఇప్పుడు కూడా. మామూలుగా సత్వరజస్తమో గుణాలు, ఈ మూడింటిని త్రివర్గములు అంటారు. సత్వము, రజస్సు, గుణం, త్రిగుణాలు త్రివర్గములు అంటారు. అవి కాకుండా త్రివర్గాలని చెప్పేవి మహారాజులైనటువంటి వాళ్ళకి ఏంటంటే క్షయము, స్థితము, వృద్ధి, ఈ మూడింటిని
మహారాజులైనటువంటి వాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వాళ్ళకి వీటిని త్రివర్గాలు అంటారు. క్షయము అంటే ఏంటంటే దిగిపోవటం, అంటే డిక్రీజ్ అయిపోవడం. ఏదైతే ఉన్న స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితి నుంచి దిగిపోవటాన్ని క్షయం అంటారు. అలాగే స్థానము అనే పదానికి అర్థం ఏంటంటే ఎప్పుడు కాన్స్టెంట్ గా స్టెబిలిటీగా రాజ్య పరిపాలన చేసుకుంటూ సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. మూడవది వృద్ధి పొందడం. వృద్ధి పొందడం అనేటువంటిది ఇక ఉన్న స్థాయి నుంచి రాజ్యాన్ని చక్కగా వాళ్ళు ఇంకా 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 వృద్ధి చేసుకుంటూ ఆయా రాజ్యాలను ఆక్రమించుకుంటూ చక్కగా సుస్థిరమైనటువంటి పరిపాలన చేసుకుంటూ సంపదని వృద్ధి చేసుకోవడం వృద్ధి. ఈ వృద్ధి, స్థితి, క్షయం ఈ మూడు ఏవైతే ఉంటాయో వాటి ఫలితాలు నువ్వు పూర్తిగా అనుభవించలేదు మహారాజా. సుఖాలు భోగాలు ఏవి అనుభవించకుండా వెళ్ళిపోతున్నావు. ఇలా వెళ్ళటానికి నీకు తగదు నాయన. ఇత్యేవ ముక్తాపితరం భీమోపి విలలాప. ఈ విధంగా తండ్రిని పట్టుకుని కాళ్ళు పట్టుకుంటూ భీముడు విలలాప అలా బాధపడుతూ శోకిస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు భీముడు. ఇక అర్జునుడు అందుకున్నాడు. అర్జునవువాచ ప్రణష్టం భారతం వంశం. భారత వంశమే నష్టమైపోయింది, నశించిపోయింది. సమస్తమైనటువంటి భారత వంశాన్ని నాశనం అయిపోతున్నటువంటి సమయంలో నువ్వు అందుకున్నావు. దాన్ని బ్రహ్మాండమైనటువంటి స్థాయికి తీసుకొచ్చి ఉద్ధరించావు. బ్రహ్మాండం. పాండునా పునరుద్ధృతం, పునః ఉద్ధృతం, మళ్ళీ ఒక్కసారిగా దాన్ని ఉద్ధరింపజేశావయ్యా మహానుభావ. నీ గొప్పతనం ఏం చెప్పాలి ఇంకా పాండురాజా. పాండునా పునరుద్ధృతం ప్రణష్టం భారతం వంశం, పాండునా పునరుద్ధృతం తస్మింస్తదా వనగతే నష్టం రాజ్యమరాచకం. తస్మింస్తదా వనగతే నష్టం, నువ్వు వనానికి వచ్చేసావు. రాజ్యమరాచకం, మొత్తం రాజ్యం అంతా నష్టమైపోయినట్టే. నువ్వు నష్టమైపోయావు. ఈ నష్టంతో మొత్తం రాజ్యమంతా అరాచకమైపోతుంది నాయన నువ్వు లేకపోతే. పునర్నిస్సారితం క్షత్రం పాండుపుత్రైశ్చ పంచభిః. పునః మళ్ళీ తిరిగి నీ చేత పునరుద్ధరించబడినటువంటి రాజ్యమంతా కూడా నిస్సారితం. క్షత్రం, క్షత్రం నిస్సారితం. క్షత్రం అనే పదానికి అర్థం ఏంటంటే క్షత్రియుడు అనే పదానికి అర్థం. క్షతాత్ త్రాయతే ఇది క్షత్రయ. క్షత్ర, క్షతాత్ అనే పదానికి అర్థం ఏంటంటే క్షతము అంటే నాశనం. నాశనమైపోతున్నటువంటి సమయంలో, కష్టాల సమయంలో, ఆపదల సమయంలో ఎవరైతే రక్షిస్తాడో వాణ్ణి క్షత్రియుడు అంటారు. ప్రజలు చాలా కష్టాల్లో ఇబ్బంది పాలవుతూ ఉంటారు. ఆ సమయంలో రక్షించేటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాడు పరిపాలకుడు, వాడు క్షత్రియుడు అనబడతాడు. అట్లా ఉన్నటువంటి ఆ క్షత్రియ వంశాన్ని నువ్వు ఉద్ధరించావు. కానీ ఇప్పుడు నీ వినాశనంతో ఏమైంది? పునః మళ్ళీ తిరిగి నిస్సారితం క్షత్రం, ఆ క్షత్రం అంతా కూడా నశించిపోయింది. మళ్ళీ ఆ శక్తి అంతా నశించిపోయింది. అంటే రక్షకుడు లేడిగా, దిక్కు లేరు ఇంకెవరు. పాండుపుత్రైశ్చ పంచభిః. పాండుపుత్రైశ్చ పంచభిః, 5గురు పాండుపుత్రుల చేత కూడా ఈ క్షత్రం అనేటువంటిది నిస్సారమైపోయిందని నేను భావిస్తున్నానయ్యా మహానుభావ నీ మరణంతో. ఏతత్ అనుమోదిత్వా గంతుమర్హసి శంకర. ఏతత్ అనుమోదిత్వా, మాకేదైనా చేయాల్సింది చేసి, మాకేదైనా చెప్పవలసింది చెప్పి, అప్పుడు మాకు అనుమతించి అప్పుడు నువ్వు వెళ్ళు అయ్యా. గంతుమర్హసి శంకర, శుభకరంగా మంగళకరంగా నువ్వు వెళ్ళటానికి ఆస్కారం ఉంది నేను ఇలా మమ్మల్ని ఈ విధంగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు అని అర్జునుడు విలపిస్తున్నాడు. ఇత్యేవ ముక్త్వా పితరం విలలాప ధనంజయ. ధనంజయ, ధనంజయ అనే పదానికి అర్థం ఏంటంటే ధనాన్ని జయించినటువంటి వాడు ధనంజయుడు. ధనం జయ ఇది ధనంజయ. ధనం జయతి అంటే అశ్వమేధ యాగము, రాజసూయ యాగాలు చేసినప్పుడు మొత్తం అన్ని 4 దిక్కులకి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ 4 సోదరులు కూడా. అర్జునుడో దిక్కు, భీముడో దిక్కు, నకుల సహదేవులు ఒక్కొక్క దిక్కులకి వెళ్ళి అద్భుతమైనటువంటి సిరి సంపదని తీసుకొచ్చి ధర్మరాజుకి సమర్పించారు. అట్లా ఎక్కువ భాగం సమర్పించినటువంటి వాడు ధనంజయుడే. కాబట్టి ఈ ధనంజయుడు అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వాడు కాబట్టి విజయుడు అనేటువంటి పేరు సార్థకం అవుతుంది. విజయుడని, ధనంజయుడని, పార్థుడని, అర్జున ఫల్గుణ పార్థ కిరీటి భీవత్స అనేటువంటిది కూడా ఆయనకే పేరు. అందుకే అంతకుముందు పాఠంలో కూడా భీవత్స అనేటువంటి పదం ప్రయోగించారు. మనకి ఏదైనా ఉరుములు పిడుగులు పడుతుంటే అర్జున ఫల్గుణ పార్థ కిరీటి అని చెప్పి మనం చదువుకుంటుంది. ఇత్యేవ ముక్త్వా పితరం విలలాప ధనంజయ. అలాగే యమా ఊచతు. యమవు అనే పదానికి అర్థం ఏంటంటే కవల పిల్లలైనటువంటి నకుల సహదేవులు ఇద్దరు కూడా
దుస్సహం చ తపః కృత్వా లబ్ధా నో భరతర్షభ. లబ్ధ్వా నో భరతర్షభ. దుస్సహమైనటువంటి తపస్సు చేసి, అంటే దుస్సహం అంటే ఎవరు చేయలేనటువంటి తపస్సు, కఠోరమైనటువంటి అతి క్లిష్టమైనటువంటి అటువంటి తపస్సుని కృత్వా చేసి, లబ్ధ్వా నో భరతర్షభ, అటువంటి తపశ్శక్తితో మమ్మల్ని మా జన్మకి కారకుడవయ్యావయ్యా, మా జన్మకి కారకుడవయ్యావు. నీ యొక్క తపశ్శక్తితో మేము జన్మించాం. పుత్రలాభస్య మహతః శుశ్రూషాది ఫలం త్వయా. పుత్రలాభస్య మహతః, ఎంతో పుత్రలాభాన్ని మనసులో నువ్వు అనుభవించావు, కానీ మాకు నీకు సేవ చేసుకునే భాగం కలిగించకుండా వెళ్ళిపోతున్నావు. శుశ్రూషాది ఫలం త్వయా. శుశ్రూష అనే పదానికి అర్థం సేవ, తండ్రి సేవ, మాతాపితరుల యొక్క సేవ చేసుకునేటువంటి ఫలితం అనేటువంటిది మాకు లేకుండా చేసావు. మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు లేదు. నచావాప్తం కించిదేవ పురా దశరథో యథా. దశరథుడికి అలాంటి భాగ్యం కలగల. శ్రీరాముల వారి ద్వారా రామలక్ష్మణులు ఇద్దరు తండ్రిని సేవించుకునేటువంటి భాగ్యం కలగల. పురా దశరథో యథా. పూర్వం దశరథుడికి ఎలా అయితే ఏకతైతే పట్టిందో, ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి పుత్రుల యొక్క సేవ చేసుకోకుండా, సేవని తరించకుండా నలుగురు పుత్రులు లేరు పక్కన. అదే దురదృష్టము చూడండి. అది ఒక మరణమేనా? ఇంకా ఎంతటి మహానుభావులు ఎంత కష్టమైనటువంటి మరణాలు అనుభవించారు. వీళ్ళందరూ గొప్పవాళ్ళు అనుకుంటాం. ఒక దశరథుడే కాదు, రాముడి మరణం చూసిన, శ్రీరామచంద్రుడి యొక్క మరణం చూసిన, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మరణం చూసిన, ఎట్లాంటి మరణాలు అవన్నీ, ఎంత కష్టమైనటువంటి మరణాలు. ఆయన చూస్తూ ఉండగా అందరూ అలా నదిలోకి వెళ్ళిపోయాడు. ఆత్మహత్య కదండి. అవతారం సాధించారనుకో. అట్లా అవతారం సాధించే సందర్భాల్లో అందరూ చూస్తూ ఉండగా ఆ పరమాత్ముడు అలా నదిలోకి వెళ్ళిపోయాడంటే ఆ బాధ ఎట్లా ఉంటుంది, ఎంత కష్టం అనుభవించాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంత కష్టం అది. ఎట్లా బతికినటువంటి వాడు, ఏ విధంగా వనాలలో ఏ మూల ఎక్కడో ఏ విధంగా పడిపోయారు, తన వాళ్ళందరూ నశిస్తున్నటువంటి సమయం. కాబట్టి అట్లాగే దశరథుడి మరణం ఎంత మరణం, ఎంత కష్టమైనటువంటిది. కాబట్టి పిల్లల చేత సేవా భాగ్యాన్ని పొందకుండా మరణించినటువంటి ఈ దశరథుడు ఏ విధంగా మరణించాడో, నీ మరణము శుశ్రూషాది ఫలం త్వయా, అట్లాగే నువ్వు మరణించావు. పుత్రలాభం పొందావు, అనుభవించావు, కానీ వాళ్ళ చేత సేవా భాగ్యం నువ్వు కలిగించుకోలేదు. మాకు ఆ భాగ్యాన్ని, మాకు ఆ అదృష్టాన్ని కలిగించలేదయ్యా తండ్రి. నచ అవాప్తం కించిదేవ. అవాప్తం అంటే పొందటం. నా అవాప్తం, మేము అట్లాంటి సుఖాన్ని, మేము అలాంటి సేవా భాగ్యాన్ని మేము పొందలేకపోయాం. ఎలా అంటే పురా దశరథో యథా. దశరథుడు ఏ విధంగా అటువంటి పిల్లల నుంచి సేవా భాగ్యాన్ని పొందలేదు, నీవు అలాగే మరణించావయ్యా అని. ఏవముక్త్వా యమౌ చాపి విలేపతురథాతురౌ. ఈ విధంగా విలేపతు అథ ఆతురవు, ఆతురతతో పిల్లలిద్దరు కూడా, నకుల సహదేవులిద్దరూ ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నారు. పంచపాండవులు ఈ విధంగా తండ్రి మరణానికి బాధపడటం జరిగింది. ఇక భార్యలైనటువంటి కుంతీ మాద్రుల యొక్క సంభాషణ ఎలా ఉందో చూడండి. కుంత్యువాచ. కుంతీదేవి అంతకుముందు ఒక మాట చెప్పింది, ఇప్పుడు ఒక మాట చెప్తున్నది. అంతకుముందు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ విధంగా ఒంటరిగా ఉన్నటువంటి పాండురాజుని ఎందుకు మోహవశుణ్ణి చేశావు, నువ్వు రక్షించేటువంటి బాధ్యత నీకు ఉంది, ఎందుకు రక్షించలేకపోయావని మాద్రికి ప్రశ్నించింది. మాద్రి కూడా సమాధానం చెప్పింది, నేను ఎన్నోసార్లు చెప్పినా వారించలేదు. ఆ బ్రాహ్మణుడి యొక్క శాపాన్ని నిజం చేయటానిక అన్నట్టుగా బలవంతంగా నా మీద ఈ విధంగా తన కోరిక తీర్చుకోబోయాడని చెప్పి మాద్రి చెప్పింది. ఇప్పుడు మళ్ళీ కుంతి ఇంకో మాటలోకి వచ్చింది. అహం జ్యేష్ఠ ధర్మపత్ని. నేను పెద్దదాన్ని, మన ఇద్దరిలో నేను పెద్దదాన్ని, ధర్మపత్నిని నేను. కాబట్టి అహం జ్యేష్ఠ ధర్మపత్ని జ్యేష్ఠం ధర్మఫలం మమ. కాబట్టి భర్త యొక్క ధర్మంలో, ఆ ఫలితంలో పెద్ద భాగం నాకు ఉండాలి. జ్యేష్ఠం ధర్మఫలం మమ. ధర్మాన్ని ఆచరించేటువంటి ఫలితాల్లో కూడా పెద్ద భాగం నాకు ఉండాలి, నేను పెద్ద భార్యను కాబట్టి. కాబట్టి ఇప్పుడు ధర్మం ఏంటంటే సహగమనం చేయడం. ఈ సహగమనం విషయంలో నేను పెద్దదాన్ని కాబట్టి నేను వెళ్తాను ముందు అని చెప్పి కుంతిదేవి తన అభిప్రాయాన్ని చెప్తున్నది. అవశ్యం భావినో భావాన్ మాం మాద్రి నివర్తయ. అవశ్యం భావినో భావాన్, నా యొక్క భావాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను. మాద్రి మాం నివర్తయ మాం. ఓ మాద్రి, మాం నివర్తయ, నన్ను నివారించ మాకు. నా భావాలని, నా మనసులో ఉన్నటువంటి మాటల్ని నువ్వు నివారించ మాకు. ఎందుకంటే నేను ధర్మాన్ని నడుచుకుంటూ జ్యేష్ఠరాలుగా నేను వెళ్తున్నాను. అన్విష్యామీహ భర్తారం అహం ప్రేతవశం గతం. ప్రేతవశం గతం భర్తారం.
ప్రేతవశం అంటే ప్రేతలోకానికి, పైలోకాలకి, ఊర్ధ్వలోకాలకి వెళ్తున్నటువంటి భర్తారం, భర్తని అహం అన్విష్యామీహ, నేను ఇక అన్వేషించుకుంటూ వెళ్తా. ఆయన ఎక్కడ ఉన్నారు, నేను పైలోకానికి ఆయనతో పాటు నేను వెళ్తా అన్వేషించుకుంటూ. అన్విష్యామీహ భర్తారమహం ప్రేతవశం గతం. కాబట్టి ఉత్తిష్టత్వం, ఇక నువ్వు పక్కకి వెళ్ళిపో, నేను ఆయనతో కలిసి నేను కూడా సహగమనం చేసేస్తా. ఉత్తిష్ట త్వం విసృజ్యేనం ఇమాన్ రక్షస్వదారకాన్. కాబట్టి ఇన్ని వదిలిపెట్టు, బాధపడ మాకు, ఇక్కడి నుంచి నువ్వు, నీ బాధ్యత ఏమిటంటే ఇదిగో ఇమాన్ రక్షస్వ దారకాన్. దారకాన్ అనే పదానికి అర్థం ఏంటంటే పిల్లలు, పిల్లలని ద్వితీయ విభక్తి బహువచనం. ఈ పిల్లలు ఉన్నారు చూసావా, ఈ పంచపాండవులైనటువంటి 5గురిని రక్షస్వ, నువ్వు రక్షించు, ఈ బాధ్యతను నువ్వు తీసుకో, నువ్వులే, ఇంకా బాధపడ మాకులే. అవాప్య పుత్రాం లబ్ధ్వా వీరపత్ని త్వమర్థయే. ఈ మహానుభావుడి వలన నేను వీరపత్ని అయ్యాను. అవాప్య పుత్రాం లబ్ధ్వా, పుత్రులని పొంది నా రుణం, నిజంగా నేను చాలా సంతోషించాను. ఈ మహానుభావుడి వలన సంతానం లేకపోయినా ఆయన ఇచ్చినటువంటి తపశ్శక్తితో, దుర్వాసులు ఇచ్చినటువంటి మంత్రబలంతో పుత్ర సుఖాన్ని నేను అనుభవించాను. అవాప్య పుత్రాన్ లబ్ధ్వాన్ వీరపత్ని త్వమర్థయే, వీరపత్నిగా నేను పేరుగాంచాను, పుత్ర లాభాన్ని కూడా నేను పొందాను. కాబట్టి ఈ విధంగా కుంతీదేవి ఈ విధంగా పలకగానే వైశంపాయన ఉవాచ అంటూ మాద్రి యొక్క మాటలని వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్తున్నారు. ఇక మద్రరాజసుత అంటే మద్రరాజు కుమార్తె అయినటువంటి మాద్రి. మద్రరాజసుత కుంతీమిదం వచనమబ్రవీత్. ఆ మాట అనేటప్పటికీ కుంతీదేవితో మాద్రి అంటున్నది, అహమేవానుయాస్యామి. నువ్వు కాదక్క, అహం అనుయాస్యామి, నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉంది. అహం ఏవ, ఏవ అంటే నేనే వెళ్తా, నువ్వు కాదు, నేను మాత్రమే వెళ్తా. అహమేవ అనుయాస్యామి భర్తారం అపలాపినం. అనంత విక్రమ పరాక్రమాలు కలిగే ఎంతో మంది రాజుల్ని వశం చేసుకున్నటువంటి వీరుడైనటువంటి నా భర్తని నేను అనుసరిస్తాను, నువ్వు కాదు, నేను అనుసరిస్తాను. నహి తృప్తాస్మి కామానాం జ్యేష్ఠామాం అనుమన్యతాం. ఓ జ్యేష్ఠ అని సంబోధించింది అక్కడ, అంటే అక్కయ్య అని సంబోధించడం, కుంతిని సంబోధించడం. ఇందాల ఎందుకంటే ఆవిడ జ్యేష్ఠ జ్యేష్ఠ అని చెప్పింది కదా, నేనే జ్యేష్ఠురాలని కదా, అందువల్ల ఈవిడ కూడా జ్యేష్ఠ, నువ్వు పెద్దదానివే కాబట్టి అక్కయ్య మాం అనుమన్యత, నన్ను అనుమతించు. దేనికంటే ఒక్క కారణం చెప్పింది, ప్రధానమైనటువంటి కారణాలు 2-3 చెప్తుంది ఇక్కడ మాద్రి. ఏమిటంటే నహి తృప్తాస్మి కామానాం, ఆయనతో చివరి సమయంలో ఆయన సంగమించినటువంటి సమయంలో ఆ కోరిక నాకు తీరలేదు. నహి తృప్తాస్మి, ఆ కోరిక విషయంలో నాకు ఇంకా తృప్తి కలగలేదు. కాబట్టి కామ విషయంలో నాకు ఇంకా తృప్తి కలగలేదు, నేను ఇంకా చిన్నదాన్ని కాబట్టి, యవ్వనంలో ఉన్నాను కాబట్టి, ఆ కోరిక తీర్చుకుంటాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది మరి, చనిపోయినటువంటి వాడితో ఏం చేస్తుందంటావా, మాం చాభిగమ్య క్షీణోయం కామాద్ భరత సత్తమా సముచ్చిత్యామి తత్కామం కథం యమసాదనే. ఎక్కడ తీర్చుకుంటుంది మరి ఈ కామ కోరికలు అనేటువంటివి, ఇప్పుడు తీరలేదు, యవ్వనంలో ఉంది, మరణించి ఎక్కడ తీర్చుకుంటుంది అనే దానికి వ్యాసులు వారికి తెలుస్తున్నారు. యమసాదనే, ఆయనతో పాటు యమసదనానికి వెళ్తాను, ఆయన ఏ లోకానికి వెళ్తే ఆ లోకానికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి మాం చాభిగమ్య క్షీణోయం కామాద్ భరత సత్తమా, ఈ భరత సత్తముడైనటువంటి ఈ పాండురాజు ఏ విధంగా క్షీణించాడు అనేటువంటి చెప్తున్నారు. అయం క్షీణ మాం చ అభిగమ్య, నా కారణంతో నాతో సంగమించి నా భర్త అయినటువంటి పాండురాజు క్షీణ నశించడం జరిగింది, నా కారణంగా నశించడం జరిగింది. కాబట్టి ఆ సంగమ తృప్తి, ఆ కామ వాంఛ నాకు ఇంకా తీరలేదు కాబట్టి నేను ఆయన్ని కూడా అక్కడికి వెళ్ళి తృప్తిపరుస్తాను, నా కోరిక తీర్చుకుంటాను. సముచ్చిత్యామి తత్కామం. తత్కామం అన్నది ఇక్కడ, తత్కామం అంటే ఆ కోరిక, అంటే ఏ కోరికతో అయితే నా భర్త ఈ పాండురాజు మరణించాడో ఆ కోరికని యమసాధనే గత్వా, యమసదనానికి వెళ్ళైనా సరే, ఆయన ఏ లోకానికి వెళ్తే ఆ లోకానికి నేను వెళ్ళి ఆయన తృప్తిపరుస్తానక్క అని చెప్పింది. అంతేకాకుండా మమ హతోర్షి రాజాయం దివం రాజర్షి సత్తమః నచైవ తాదృశీ బుద్ధిర్బాంధవాశ్చ న తాదృశా. మమ హతోర్షి రాజోయం, నా కారణంతో ఈ మహారాజు దివం అంటే పైలోకానికి, ఊర్ధ్వలోకానికి, స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు, దివంగతుడైపోయాడు. ఈ రాజర్షి సత్తముడు నా కారణంగా మరణించాడు. నచైవ తాదృశీ బుద్ధి,
నాకు పైగా నీకున్నటువంటి ఉదారమైనటువంటి బుద్ధి నాకు లేదు. బాంధవాశ్చ తాదృశా, పెద్దగా బంధువులు లేదు, బంధువుల మీద సదభిప్రాయం నాకు అంతగా లేదు. అంటే నీకున్నటువంటి బంధుప్రీతి గాని, నీకున్నటువంటి పుత్ర వ్యామోహం, పుత్ర ప్రేమ గాని, పుత్రుల మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు నాకు లేవు. కాబట్టి నచోత్సహే ధారయితుం నచోత్సహే ధారయితుం ప్రాణాన్ భర్తా వినా కృత. భర్త బిన భర్త బిన అంటే భర్త లేకుండా ఇక నేను ప్రాణాలు ధరించను. నా ప్రాణాలు అనవసరం. నా ఉత్సాహే, నాకంత ఉత్సాహం లేదు, ఇంకా ప్రాణాలతో జీవించాలనే ఉత్సాహం లేదు. నచోత్సహే ధారయితుం ప్రాణాలు ధరించాలనే ఉత్సాహం నాలో ఏమాత్రము లేదు. తస్మాత్ తస్మాత్ తమనుయాస్యామి యాంతం వైవస్వత క్షయం. ఆ యమసదనానికి యాంతం నేనే వెళ్తాను, ఆయన్ని నేనే అనుసరిస్తాను. నువ్వు ఇక్కడ ఉండు. ఏం చేయాలి నువ్వు? వర్తేయం న సమాం వృత్తిం జాత్వహం న సుతేషు తే తదాహి వర్తమానాం మాం అధర్మ సంస్పృశే స్మహం. నువ్వు నీ పిల్లల్ని చూసినట్టుగా నేను అందరినీ చూడలేను. నువ్వు నీ పిల్లలతో సమానంగా నా కుమారుని నువ్వు చూడగలవు, కానీ నేను నా పుత్రుల్ని చూసినట్టుగా నీ కుమారుని నేను చూడలేను అని చెప్పి కుంతీదేవికి మాద్రిలో ఉన్నటువంటి చిన్న వ్యత్యాసాన్ని ఇదిగో ఈ ఒక్క పంక్తిలో పెడుతున్నారు. వర్తేయం న సమాం వృత్తిం అని చెప్పింది. సమానమైనటువంటి వృత్తితో నేను పిల్లలందరినీ నేను చూడలేను. తండ్రి ఒకడే, అందరికీ తండ్రి ఒకడే, అయినా నా పిల్లలిద్దరిని నేను చూస్తాను బాగా, నీ పిల్లల్ని నేను సరిగ్గా చూడలేనేమో, కానీ నువ్వు మాత్రం అలా కాదు, నీ స్వభావం చాలా గొప్పది, నాకంటే గొప్పది అని మాద్రినే కుంతీదేవి యొక్క గొప్పదనాన్ని పొగుతూ న సమాం వృత్తిం జాత్వహం న సుతేషు చ. కుమారులందరి యందు నేను సమానమైనటువంటి దృష్టితో నేను పెట్టలేను, వాళ్ళని పోషించలేను, ఆలనా పాలన చేయలేను. కాబట్టి తథాహి వర్తమానం, అట్లా గనక నేను ఆచరిస్తే, అలా సమానమైనటువంటి విధంగా నేను ప్రవర్తించకపోతే ఏం జరుగుతుంది? మాం అధర్మ సంస్పృశేన్మహాన్, నాకు మహాపాతకం చుట్టుకుంటుంది, మహాపాపం చుట్టుకుంటుంది. అది మాం అధర్మ, అది అధర్మం అవుతుంది, మహాపాప కార్యం చేసిందా అనుకుంటాను. అందువలన తస్మాన్ మే సుతయోర్దేవి వర్తితవ్యం స్వపుత్రవత్, కాబట్టి నా కుమారుని స్వపుత్రవత్ వర్తితవ్యం, నా కుమారుల యందు నువ్వు నీ పుత్రుని చూసినట్టుగా చూడగలిగినటువంటి స్థానం నీకున్నది. నువ్వు జ్యేష్ఠుడా, నీకు ఆ ప్రేమాభిమానాలు ఉన్నాయి, ఆదరం ఉంది. అన్వేష్యామి చ భర్తారం వ్రజంతం యమసాదనం, కాబట్టి యమసదనానికి వెళ్ళినటువంటి భర్తని పాండురాజుని అన్వేష్యామి వ్రజంతం, అన్వేషించుకుంటూ నేను వెళ్తాను. పైలోకానికి వెళ్ళినటువంటి పాండురాజును అన్వేషించుకుంటూ నేను వెళ్తాను అంటూ మాద్రి ఇక్కడ కుంతీదేవికి మాద్రికి ఉన్నటువంటి తేడా చక్కగా ఆవిడే స్పష్టంగా చేసింది. ఒక రకంగా చూస్తే అక్కయ్యని ఒప్పించడం కోసం తనకి తాను కించపరుచుకుందా అన్నట్టుగా ఉంటాయి ఈ మాటలు. నేను చూడలేను అక్క, నువ్వే చూడాలి, కాబట్టి నువ్వు చూడు, నాకు ఆ గుణం లేదు, అది ఒక రకంగా. కానీ 2-3 సన్నివేశాలు ఇంతకు ముందు జరిగినవి చూస్తే నిజమే అనిపిస్తున్నది. ఆ మాట కుంతీదేవినే చెప్పింది. ఎందుకంటే పిల్లల్ని కనేటువంటి విషయంలో కుంతీదేవి ఎవరినైనా భగవంతుడిని స్మరించు అనగానే అశ్విని దేవతల్ని స్మరించినటువంటి విషయంలో కుంతీదేవి ఆశ్చర్యపోయింది. ఇంత ఆలోచన రాలా, ఒక కుమారుణ్ణి కంటుంది అనుకుంటే కమల పిల్లల్ని కనటం అనేటువంటిది నేను ఊహించలేదని చెప్పి కుంతీదేవి అనుకున్నది. కాబట్టి రాను ముందు నన్ను అవమానించేటువంటి సంఘటన కూడా జరగవచ్చు నాయన అని పాండురాజుతో చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ సన్నివేశంలో మాద్రిదేవి కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సంఘటనలు చూసుకుంటే దాన్ని బట్టి కుంతినే మాద్రి కంటే ఇంకా ఉన్నతంగా ఆలోచిస్తుంది పిల్లల విషయంలో అనేటువంటిది మనకు బోధపడుతూ ఉంటుంది. ఇంకోటి భర్తని కాపాడే విషయంలో కూడా కుంతీదేవి పై స్థాయి. భర్తని కాపాడలేక ఇలా మరణానికి కారకులైంది మాద్రి. కాబట్టి ఈ కారణాలన్నీ విచారించుకుంటే మాద్రి కంటే కుంతినే సంరక్షణ బాగా చేయగలదు. అన్వేష్యామి చ భర్తారం వ్రజంతం యమసాదనం, కాబట్టి నేను భర్త అయినటువంటి పాండురాజు దగ్గరికి నేను వెళ్తానక్క అని చెప్పి 76 శ్లోకాల వరకు చెప్పుకున్నా. తర్వాత మాద్రి ఏమన్నది, ఋషులు ఏమన్నారు, ఋషులు ఏ విధంగా వాళ్ళిద్దరిని సాంత్వనపరిచారు, వాళ్ళు ఏం ఉపాయం చెప్పారు అనేటువంటివి ఇంకా రేపటి పాఠంలో మనం ముగించుకుందాం ఈ అధ్యాయం వీలైతే. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.